నిన్న నేను పాకిస్తాన్ రెండోసారి సీజ్ ఫైర్ ను వయోలేట్ చేసింది, డ్రోన్స్ తో దాడి చేసింది. దీనికి ఇండియన్ ఆర్మీ యొక్క ప్రతిదాడి ఉంటుంది అని చెప్పా కదా. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నిన్న పాకిస్తాన్ మళ్ళీ వెడ్డింగ్ క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ తో దాడి చేస్తోందిలే అనుకోవద్దు. పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటోంది కానీ ఈ గ్యాప్ లో పాకిస్తాన్ యుద్ధ ఆయుధాలను, డబ్బులను సమకూర్చుకుంటోంది. నిన్న ఈజిప్ట్ యొక్క ప్లేన్స్ చైనా నుండి పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యాయి. టర్కీ కూడా పాకిస్తాన్ కు సైలెంట్ గా యుద్ధ ఆయుధాలను సమకూర్చే పనిలో ఉంది. ఈవెన్ IMF కూడా పాకిస్తాన్ కు 1 బిలియన్ ను శాంక్షన్ చేసింది. ఈ సీజ్ ఫైర్ అనేది పాకిస్తాన్ ను రీగ్రూప్ అవ్వడానికి ఉపయోగపడకూడదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో, యుక్రెయిన్ యుద్ధంలో మధ్యలో సీజ్ ఫైర్స్ అవుతూ ఉంటాయి. ఈ గ్యాప్ లో ఆయుధాలను, సైనికులను సమకూర్చుకుంటూ ఉంటారు. సో పాకిస్తాన్ ను ఎంతవరకు నమ్మగలం? మేబీ పాకిస్తాన్ ఇంకొక స్ట్రైక్ కోసం ప్రిపేర్ అవుతుందేమో. ఈ సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ ఎంతో నష్టపోయింది. గాయపడిన గుంటనక్క తిరిగి వస్తుంది. డెఫినెట్ గా ప్రతీకారం కోసం పాక్ వస్తుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను అంటే 2019 బాలాకోట్ సమయంలో పాకిస్తాన్ గ్రౌండ్ లో ఫెయిల్ అయిన ప్రాపగెండాలో పాస్ అయింది. నిజంగా చెప్తున్నా, 2019 బాలాకోట్ లో అభినందన్ గారిని పట్టుకొని రిలీజ్ చేసి హౌ వాజ్ ద టీ అని ఈ పాకిస్తానీలు టీస్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను హీరో చేశారు. పాక్ ఆర్మీని చూసి ఇండియా భయపడుతోంది అనే నేరేటివ్ ను సెట్ చేశారు. అప్పుడు ఇండియా ప్రాపగెండా గేమ్ లో ఫెయిల్ అయింది. కానీ సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ గ్రౌండ్ లో అండ్ మీడియాలో కూడా ఫెయిల్ అవుతూ వస్తోంది. ప్రాపగెండాలో ఈసారి పాకిస్తాన్ ఫెయిల్ అయింది. పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ఆర్మీను నమ్మడం లేదు కాబట్టే, పాకిస్తాన్ ప్రజల్లో హీరో అవ్వాలి కాబట్టే రేపు పాకిస్తాన్ ప్రతిదాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తానీ ప్రజలు రేపు అడుగుతారు, మీరెందుకు ఆర్మీ కోసం ఇంత బడ్జెట్ను కేటాయిస్తున్నారు? మీరు ఇండియానే గెలవలేకపోయారు, ఇండియన్ మిజైల్స్నే ఆపలేకపోయారు, ఎందుకని డిఫై నిజాంలు, ఎందుకని జంగ్లీ జహాజ్లు, ఎందుకని ఇస్మాయిలీ బిజ్లీలను, ఎందుకని డ్రోన్స్ను, వెపన్స్ను కొంటున్నారు అని రేపు పాకిస్తానీ ప్రజలే పాకిస్తాన్ ఆర్మీను ప్రశ్నిస్తారు. కాబట్టే పాకిస్తాన్ తిరిగి వస్తుంది. నిన్న మధ్యాహ్నం వరకు చాలా మంది, ఈవెన్ పాకిస్తానీ ప్రజలు, భారత్ లో ఉన్న 0.5 గాళ్ళు కూడా పాకిస్తాన్ ప్రాపగేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మారు. అయితే మెల్లిమెల్లిగా పాకిస్తాన్ చేసిన ఫోర్జరీ, పాక్ రిలీజ్ చేసిన ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. అందరూ కళ్ళు తెరుస్తున్నారు. ఈవెన్ ఫారినర్స్ కూడా పాకిస్తాన్ ను చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు సైతం పాకిస్తాన్ ఆర్మీ యొక్క క్యాపబిలిటీస్ ను ప్రశ్నిస్తున్నారు. నిన్న 6 గంటల 30 నిమిషాలకు ఇండియన్ MOD సింధూర్ ఆపరేషన్ ను బ్రీఫ్ చేసింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ శాటిలైట్ ఇమేజెస్ ను చూపించింది. నిన్న రాత్రి 10 గంటలకు పాకిస్తాన్ ఆర్మీ కూడా సేమ్ ఇలాంటి బ్రీఫింగే ఇచ్చింది. మనం ఎలాగైతే AK భారతి లాంటి లెజెండరీ ఎయిర్ మార్షల్స్ ద్వారా బ్రీఫింగ్ ఇప్పించామో, సేమ్ పాకిస్తాన్ కూడా తమ దగ్గర ఉన్న ఎయిర్ మార్షల్స్ ద్వారా బ్రీఫింగ్ ఇప్పించింది. ఈ బ్రీఫింగ్ మొత్తంలో పాకిస్తాన్ DGISPR ఫేక్ కథలే అల్లింది. ఆ ఫేక్ కథలు ఏంటి అంటే, 1 ఈ బ్యాటిల్లో విజయం సాధించాము అన్నారు. 2 ఇండియానే మొదటగా సీజ్ ఫైర్ ను కోరింది అన్నారు. 3 6 రఫేల్ జెట్స్ ను ధ్వంసం చేశాము అన్నారు. 4 బ్రహ్మాస్త్ర, బాహుబలి బ్రహ్మోస్ మిజైల్స్ ను పాకిస్తాన్ యొక్క చీప్ HQ-9 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసింది అని తప్పుడు కథలల్లారు. 5 డ్రోన్ ద్వారా భారత్ యొక్క 24 మిలిటరీ ఇన్స్టాలేషన్స్ పైన దాడి చేశారు అనే ఫేక్ ను అల్లారు. లాస్ట్ ఫేక్ న్యూస్, పాకిస్తాన్ నేవీ అంట INS విక్రాంత్ ను ఆపిందంట అనే ఫేక్ న్యూస్ ను కూడా ప్రచారం చేశారు. ఈ ఫేకిస్తాన్ ఎయిర్ మార్షల్స్ యొక్క ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో ప్రూఫ్స్ ద్వారా ఎండగడుతున్నారు. పాకిస్తాన్ టాప్ 10 ఫేక్ ప్రచారాలను ఇండియన్ సోషల్ మీడియా ఆధారాలతో ఎలా తిప్పికొట్టిందో చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాక్ ను రోస్టింగ్ చేసేలాగా ఈ వీడియో ఉంటుంది. దీనికోసం చాలా రీసెర్చ్ చేశాను. మీరు నా సబ్స్క్రైబర్ నంబర్ చూసి వెళ్ళొద్దు. నా రీసెర్చ్ అండ్ నా సోర్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నేను చూపించబోయే ఈ ప్రూఫ్స్ ను చూసి వీడియో విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి. దీన్ని అందరూ చూడాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఫేక్ నంబర్ 1, నిన్న పాక్ DGISPR తమ బ్రీఫింగ్ లో మేము ఇండియన్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేశాము అని ఇండియా ఆజ్ తక్ టీవీ ఛానల్ యొక్క హాఫ్ వీడియోను ప్లే చేశాడు. ఈ వీడియోలో యాంకర్ తమ మిలిటరీ బేసెస్ నే కాపాడలేకపోయారు, ప్రజలను ఎలా కాపాడుతారు అని పాకిస్తాన్ ఆర్మీని ఉద్దేశించి చెప్పింది. దీన్ని వీళ్ళు ఫోర్జరీ చేసి ఇండియన్ ఆర్మీని ప్రశ్నిస్తున్న ఇండియన్ మీడియా అని కట్ చేసిన ఒక వీడియోను ప్లే చేశారు. ఇంటర్నేషనల్ మీడియా ముందు ప్లే చేశారు. యాక్చువల్లీ ఆ ఫుల్ వీడియో క్లిప్ లో ఆజ్ తక్ యాంకర్ పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ గురించి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ తమ మిలిటరీ బేసెస్ నే కాపాడుకోలేకపోయింది, పాకిస్తానీ ప్రజలను ఎలా కాపాడుతుంది అని చెప్పింది. కావాలంటే ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో చూడండి. तमाम एयरबेस ध्वस्त होते हुए नजर आ रहे हैं, आपके गोले बजते हुए नजर आ रहे हैं. सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपने एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएंगे?
उसकी आड़ में कल रात में जो है उसकी तरफ से फायर किया जाता रहा है। तो पाकिस्तान एक तरीके से जो सिविलियन फ्लाइट्स हैं उनकी आड़ में जाकर के उनके फाइटर्स जो है किस तरीके से भारत के ऊपर लेकिन भारत की कार्रवाई के बाद जितेंद्र, अब एयर स्पेस बंद कर दिया गया है, हर तरह की एयर गतिविधि पूरी तरह से प्रतिबंधित कर दी गई है, नोटिस जारी कर दिया गया है, 4 एयरपोर्ट को बंद कर दिया गया पाकिस्तान की तरफ से। और जो वीडियो सामने आ रहे हैं उसमें पाकिस्तान की जो जनता है वो घबराहट के लोगों की नजर आ रही है, क्योंकि तमाम एयरबेस ध्वस्त होते हुए नजर आ रहे हैं, आपके गोले में बदले हुए नजर आ रहे हैं। सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपनी एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएंगे? सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपनी एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएंगे? చూసారా, టిక్ టాక్ లో వీడియో కట్ చేసి పోస్ట్ చేశారు. అన్ప్రొఫెషనల్ ఆర్మీ, ఈవెన్ బిఎల్ఎన్ హమాస్ కంటే అన్ప్రొఫెషనల్ గా వీళ్ళు ఉన్నారు. పాక్ ఫేక్ నంబర్ 2. నిన్న రాత్రి జరిగిన బ్రీఫింగ్ లో పాకిస్తాన్ నేవీ సబ్మరైన్స్ ను, వార్షిప్స్ తో పాటు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను కూడా తీసుకువెళ్ళిందంట. ఐఎన్ఎస్ విక్రాంత్ కు అడ్డుగా నిలబడిందంట. నంబర్ 1 నేవీ మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సే లేవు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేకపోతే ఫైటర్ జెట్స్ ఎలా టేక్ ఆఫ్ అవుతాయి? సముద్రంలో రన్వే ఉందా? సముద్రంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవుతాయా? ఫిజిక్స్, కెమిస్ట్రీ మమ్మీ డాడీ చేసి పడేశాడు. ఏదో షేబాజ్ షరీఫ్ లేదా ఆసిఫ్ ఖాజా వంటి జోకర్స్ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఏమోలే అనుకోవచ్చు. సర్వోచ్చమైన నేవీ జనరల్ పదవిలో ఉన్న నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? In matter of hours, our submarines, our ships and aircraft, they were at ఈ యుద్ధం మద్రసాలో చదివిన వారికి, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదివిన వారి మధ్య జరిగిన యుద్ధం. బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఎలా ఫేకుతున్నారో చూడండి. నిన్న రాత్రి ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ గారు 10 సెకండ్లో ఇచ్చిన వార్నింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయన ఏమన్నాడో చూడండి. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. వార్నింగ్ ఎలా ఇచ్చారో చూడండి. సింపుల్గా ఈయన ఏమని ఉద్దేశించి చెప్తున్నారు అంటే, ఎస్కలేషన్ను బట్టి పాకిస్తాన్ను ఎలా దించాలో అలా ప్లాన్ చేశామో అని చెప్తున్నారు. రేపు పాకిస్తాన్ ఇండియా పైన అణు ఆయుధాలను ఎక్కువ పెట్టాలని చూస్తే, లేదా అణు ఆయుధాలు ఎక్కువ పడితే కరాచీ పోర్ట్లో 10,000 వాళ్ళ దించడానికి ఇండియన్ నేవీ రెడీగా ఉంది అని ప్రమోద్ గారు అంటున్నారు. ఇది వార్నింగ్, సినిమా లెవెల్లో వార్నింగ్ ఇచ్చారు. సో ఇండియన్ ఆర్మీ అణు ఆయుధాలను చూసి భయపడుతోంది అని బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలా మంది వీడియోస్ తీస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ గురించి ఏమాత్రం బేసిక్ నాలెడ్జ్ లేని యూట్యూబర్స్ తప్పు వీడియోస్ చేస్తున్నారు. ఇది తప్పు. ఫేక్ నంబర్ 3. పాకిస్తాన్ తమ ప్రజలకు ఒక పారాచూట్ వీడియో చూపించి, మా దగ్గర ఇండియన్ ఆర్మీ లేడీ పైలట్ దొరికేసింది, బ్రేకింగ్ న్యూస్, అహంతరీం అభినందన్ 2 దొరికేశాడు, ఇండియన్ పైలట్ ను పట్టుకున్నామని ఫేకింది కదా. నాకు నిజంగా నవ్వొస్తోంది. ఆ పారాచూట్ నుండి దిగింది ఒక పాకిస్తానీ అబ్బాయి. आपको अपडेट करें कि पाकिस्तान की जानिब से राफेल गिरा दिया गया है। अहम तरीन खबर है, पायलट को गिरफ्तार कर दिया गया है। एक और राफेल फेल हो गया है। नादरीन, बड़ी अहम तरीन डेवलपमेंट है। पाकिस्तानी खुदाइया की जानिब से राफेल को गिरा दिया गया है। अहम तरीन डेवलपमेंट, एक और राफेल मार गिराया। పాపం ఆ అబ్బాయి ఈ వీడియోలో క్లారిఫై చేస్తూ, అది నా వీడియో రా, ఇండియన్ ఆర్మీ పైలట్ వీడియో కాదు అని ఫేక్ న్యూస్ ను ఎక్స్పోజ్ చేశాడు. థ్యాంక్ యూ సర్జిల్ ఖతర్జీ, క్లారిఫికేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పాకిస్తాన్ ఆర్మీ ఇలాంటి ఫేక్ వార్తలతోనే పేపర్లో యుద్ధాలను, కళ్ళలో రఫేల్ అండ్ S-400 ను ధ్వంసం చేస్తూ ఉంటుంది. अस्सलाम वालेकुम, मैं हूं शर्जील खटक और आज सुबह से ये एक वीडियो लोग शेयर कर रहे हैं जिसमें दिखाया जा रहा है कि इंडियन पायलट को लोगों ने पकड़ लिया है। तो मैं ये बताना चाह रहा हूँ कि ये कोई इंडियन पायलट नहीं है, बल्कि ये मेरी वीडियो है जिसमें मैंने स्वात के इलाके में लैंडिंग की थी आज से तकरीबन 1 महीने पहले. ఫేక్ నంబర్ 4. ఖతార్ ద్వారా ఫండ్ అయ్యి ఇజ్రాయెల్ ఇండియా పైన ఎప్పుడూ విషాన్ని కక్కే అల్ జజీరా పాకిస్తాన్ ఆర్మీ ఒక ఇండియన్ పైలట్ను పట్టుకుంది అనే ఫేక్ వార్తను ఇంటర్నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ చేసింది. దాన్ని చాలామంది ఫేకులు 0.5 గాళ్ళు నమ్మి పండగ కూడా చేసుకున్నారు. నిన్న బ్రీఫింగ్లో పాక్ డీజీ ISPR మా దగ్గర ఎటువంటి ఇండియన్ లేడీ పైలట్ లేదు అని ఒప్పుకున్నాడు. ఫస్ట్ టైం ఒక సైనిక అబద్ధం ఇంకొక జర్నలిస్ట్ అబద్ధం రాసిన అబద్ధపు ఫేక్ ను ఒప్పుకుంది అన్నమాట. From the Pakistani capital Islamabad to tell us what we're hearing on an official capacity from where you are. Come on. Well, right now we can tell you that according to the military sources, at least 2 more Indian fighter jets, these are Rafales, according to the government of Pakistan, have been shot down. A female pilot has been taken into custody. Female pilot has been taken into custody. That as international media also reported that Pakistan has Indian pilot in the custody. So do we have Indian pilot in our custody? And if we have, are we going to return her or him?
So I can confirm you very clearly, we don't have any pilot in custody. This is all social media chatter. This is all part of the multiple source of fake news and propaganda that keeps on, that has been ఫేక్ generated. నంబర్ 5 పాకిస్తానీ స్కై న్యూస్ పాక్ ఆర్మీ 2 ఫైటర్ జెట్స్ ను ధ్వంసం చేసింది అని రాసింది. పాక్ యొక్క ఇంకొక పీటీవీ ఛానల్ స్కై న్యూస్ చెప్పింది పాక్ ఆర్మీ 2 రఫేల్ జెట్స్ ను ధ్వంసం చేసింది అని రాసింది. స్కై న్యూస్ పీటీవీ అంటోంది, పీటీవీ స్కై న్యూస్ పేరు చెప్తోంది. అసలు ఎవరికి చెప్పారా? సో పాక్ ఆర్మీని ఈ పాక్ సిటిజన్ ఎలా రోస్ట్ చేస్తున్నాడో చూడండి. स्काई न्यूज कहता है कि पाकिस्तान टेलीविजन ने बताया है कि हमने भारत के 2 जहाज गिरा दिए. पाकिस्तान टेलीविजन कहता है कि स्काई न्यूज के मुताबिक पाकिस्तान ने इंडिया का राफेल जहाज मार गिराया है. और तस्वीर क्या चला रहे हैं वो जाली वाली. स्काई न्यूज कह रहा है कि पीटीवी ने बताया जहाज गिर गए हैं. पीटीवी कह रहा है नहीं, हमें स्काई न्यूज ने बताया जहाज गिर गए. ये किसी को भी नहीं पता कि किसने किसको बताया. నిన్న ఇండియన్ ఆర్మీ బ్రీఫింగ్ లో పాక్ ఇండియా యొక్క కొన్ని యుద్ధ విమానాలు ధ్వంసం చేసింది అని ఒప్పుకుంది. అయితే అవి రఫేల్ కాదు. మనం రఫేల్ ను బార్డర్ ను దాటించలేదు, ఇండియన్ సైడ్ లోనే ఉంచి పాకిస్తాన్ పైన దాడి చేశాం. మేబీ ఇండియా యొక్క ఓల్డ్ సుఖైనో లేదా ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను ధ్వంసం చేసి ఉంటారు, రఫేల్ ను ధ్వంసం చేయలేదు. ఇది అబద్ధం. సో ఫైనలీ పాకిస్తాన్ ఇండియా యొక్క కొన్ని ఫైటర్ జెట్స్ ను ధ్వంసం చేసిన మాట వాస్తవమే, ఇది నిజమే. దీన్ని ఏకే భారతి గారు కూడా నిన్న బ్రీఫింగ్ లో ఒప్పుకున్నారు. ఫేక్ నంబర్ 6 పాకిస్తాన్ ఆర్మీ మొదటగా ఇండియా అనే అమెరికా వద్దకు వెళ్లి యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పిందని ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేసింది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దగ్గర ఉన్న గౌరీ, గజనీ వంటి బచ్చా అణు ఆయుధాలను చూసి భయపడింది అని ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేశారు. కానీ పాకిస్తాన్ మేజర్ మాజీ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్ ఏమన్నారో చూడండి. ఇండియా అంట సౌదీ, అరబ్ దేశాలు, మిగతా గల్ఫ్ దేశాలు అన్ని తగ్గు అని మీడియేట్ చేసినా తగ్గలేదంట. ఇండియా 4 విధాలా పాకిస్తాన్ పైన దాడి చేయడానికి రెడీగా ఉందంట. పాకిస్తాన్ ప్రజల ఫ్యూచర్ కోసం పాకిస్తాన్ షుగర్ డాడీ అమెరికా ద్వారా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ను ఇండియాకు తీసుకొచ్చి యుద్ధాన్ని ఎలాగైనా ఆపేయాలి, లేదంటే ఘోరంగా పాకిస్తాన్ ఓడిపోతుంది అని ఆ పెద్దాయన హెచ్చరించిన ఈ వీడియో ఒకసారి చూడండి. ये बड़ा मुश्किल वक्त आ गया है, इसका हमारे पास एज ऑफ नाउ कोई जवाब नहीं है. और मेरे ख्याल में तो सूरत हाल परेशान से परेशान कौन होती जा रही है, बिकॉज डी एस्केलेशन नहीं होने वाली इस तरह से जब तक कि अमेरिका प्रेशर नहीं डालेगा. और याद रखिए 4 दफा इंडिया ने आप भी पूरा अटैक करने का प्लान बना लिया था. సో పాకిస్తాన్ అమెరికా దగ్గరకు మొదటగా వెళ్ళింది, అంతేగాని మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు జయశంకర్ గారు క్లియర్గా ఈ ఇష్యూలో అమెరికా మీడియేషన్ అవసరం లేదు అన్నారు. థ్యాంక్స్ ఫర్ దిస్. ఒకవేళ మీరు అమెరికాను మధ్యలో కూర్చోబెట్టి ఉంటే చాలా పెద్ద చారిత్రాత్మకమైన తప్పు చేసి ఉండేవారు. డోంట్ గివ్ అటెన్షన్ టు అమెరికా. అమెరికా ఈ యుద్ధంలో మాకేమీ సపోర్ట్ చేయలేదు. మధ్యలో వచ్చి హీరోయిజం పెద్దన్న రోల్ ప్లే చేసే అవసరం లేదు. ఫేక్ నంబర్ 7 పాకిస్తాన్ ప్రభుత్వం హాలీవుడ్ ఆర్మా 3 మూవీ ఫుటేజ్ను పెట్టి, గేమ్ ఫుటేజ్ను పెట్టి పాక్ ఎయిర్ ఫోర్స్ టేకింగ్ డౌన్ ఇండియన్ జెట్స్ అని ఫేకింది. ఇది చూసి తెల్లోళ్ళు సైతం పగలబడి నవ్వుతున్నారు. కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి. Pakistan sharing an Arma 3 simulation video. I mean, that's a good question. To be fair, I mean, I would wonder the same thing. That's a great question. And wow. ఫేక్ నంబర్ 8 పాకిస్తాన్ ఆర్మీ ఏమన్నది, పాక్ ఆర్మీ ఇండియా యొక్క బ్రహ్మోస్ ను ఇంటర్సెప్ట్ చేసింది, పాక్ ఆర్మీ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా ఉంది అని చెప్పింది కదా. ఈ పాకిస్తానీ సిటిజన్ ఏమంటున్నాడో చూడండి. తమ దగ్గర ఉన్న డిఫై నిజం పని చేయలేదు, పాక్ ఆర్మీ ఇరాన్ లాగా ఒక్కటంటే ఒక్క ఇండియన్ మిజైల్ ను కూడా ఆపలేకపోయింది అంటున్నాడు. और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं करता, एक भी मिसाइल को हम रोक नहीं सकते. सारे हमले हम रोकने में नाकाम रहे. एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया. तो कहते हैं ना कि इंडिया ने घुस के मारना, इंडिया ने वाकई घुस के मारा. ఫేక్ నంబర్ 9 అదంపూర్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న రష్యన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ S-400 ను ధ్వంసం చేశాము అని పాకిస్తాన్ చాలా ఫేక్ గా తప్పుడుగా ప్రచారం చేస్తూ ఈ శాటిలైట్ ఇమేజెస్ ను చూపించింది. నేను ఈ శాటిలైట్ ఫోటోలో S-400 కనిపిస్తుందేమో అని 10 మినిట్స్ జూమ్ చేసి చూసా. నాకైతే ఎక్కడా కనిపించలేదు. రాళ్ళు మట్టి తప్ప అక్కడ ఏమీ లేదు. ఇండియన్ డిప్లొమాట్స్ రష్యాకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. రష్యన్ S-400 మీద విషాన్ని చిమ్ముతున్నారు. S-400 బిజినెస్ పైన పాకిస్తాన్ గండి కొడుతోంది అని చెప్పాలి. అండ్ ద లిబరల్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు పాకిస్తాన్ గత 3 రోజుల నుండి రఫేల్ ను పగలగొట్టామని రఫేల్ పైన దుమారాన్ని లేపుతోంది, ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తోంది. దీని ద్వారా మీ డసాల్ట్ కంపెనీ యొక్క బిజినెస్ పోతుంది. దయచేసి ఇంటర్వ్యూని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇవ్వండి. ఈవెన్ పుతిన్ గారు కూడా ప్రస్తుతం S-400 యొక్క సేల్స్ పెరుగుతున్నాయి, దీన్ని తగ్గించడానికి కావాలనే మేబీ అమెరికా చెప్పి ఉండొచ్చు.
S-400 ను ధ్వంసం చేశామని ఫేక్ వార్తలు చెబుతున్నారు. ఇది తప్పు. ఇండియన్ బ్రీఫింగ్ లో మనం ఎక్కడా గానీ ఆపరేషనల్ డీటెయిల్స్ బయట పెట్టలేదు. అమెరికా యొక్క F-16 ను, చైనా యొక్క JF-17 ను, చైనా యొక్క HQ-9 ను, చైనా యొక్క PLE మిజైల్స్ ను మనం ధ్వంసం చేశాము అని మనం ఎక్కడా బురద చెల్లలేదు. పాక్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ ను అందరూ నోట్ డౌన్ చేసుకోవాలి. ఫేక్ నంబర్ 10. పాకిస్తాన్ తమ బ్రీఫింగ్ లో 26 ఇండియన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేశాము అనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. ఒకవేళ దాడి చేస్తే ఇలా ఇండియన్ ఆర్మీ ఎలాగైతే స్ట్రైక్ కు బిఫోర్, స్ట్రైక్ కు ఆఫ్టర్ శాటిలైట్ ఇమేజెస్ ను రిలీజ్ చేసిందో అలాంటి ఇమేజెస్ రిలీజ్ చేయాలి. కానీ పాకిస్తాన్ ఎటువంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ను రిలీజ్ చేయలేదు. శాంపుల్ గా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన ఈ ఇమేజ్ చూడండి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ కు ముందు ఇలా ఉండేది, స్ట్రైక్ తర్వాత ఇలా అయిపోయింది. ఇలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఫొటోస్ ను పాకిస్తాన్ రిలీజ్ చేస్తోంది. అన్ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తోంది. ఈ ఫేకిస్తాన్ 10 ఫ్యాక్ట్స్ నచ్చాయి అనుకుంటున్నా. మనోళ్ళు పీఓకే సంగతి ఏంటి అంటున్నారు. పీఓకే గురించి ఇప్పుడు కాదు, కొంచెం మైండ్ సెటిల్ అయిన తర్వాత వీడియో తీస్తా. ఇటువంటి కండిషన్లో, ఇటువంటి జియో పొలిటికల్ ఎకనామికల్ కండిషన్స్లో స్వాధీనం చేసుకుంటే వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి అనేది డీటెయిల్గా వీడియో తీయాలి. ఏదో ఎమోషనల్గా వీడియో తీస్తే అందరికీ కరెక్ట్గా వెళ్ళదు కాబట్టి కొంచెం రీసెర్చ్ చేసి దాని గురించి వీడియో తీస్తా. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.